ఈరోజు గ్రేప్స్ని వీడియో తీస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఈసారి మనకు అప్పుడు గెలల కంటే ఇప్పుడు ఎక్కువనే వేసాయి గెలలు. చూడండి, మీరు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. మనం గ్రేప్స్ కొనే పని తగ్గుతుంది. బయట మంచిగా మందు లేకుండా కాస్తాయి. మనం పిల్లలకైనా మనమైనా మంచిగా తినచ్చు. ఇలా ఇంకా పూత కూడా వస్తుంది. ఇలా ఇది పూత అంటారు. ఇలా వస్తుంది స్టార్టింగ్లో ఇలా. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో పెంచుకోండి. ఎంత బాగుంటాయంటే అసలు సేమ్ జ్యూస్ చేసుకుంటాం కదా, గ్రేప్స్ జ్యూస్ గ్రేప్స్ లాగానే ఉంటాయి. ఇంకా స్వీట్గా ఉంటాయి. తింటా అంటే తినాలనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇది ఇటు సైడ్ అనమాట. ఇంతసేపు అటు సైడ్ తీసాము అండ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది ఇలా కాస్తాయి. ఇంకా నేను ఈ చెట్టుని క్లీన్ చేయలేదు. అంటే దీన్ని మొత్తం ఈ లీవ్స్ అన్నీ కట్ చేయాలి. చేస్తాను రేప్స్ అన్నీ, కానీ కుదరక చేయలేదు. ఇలా చాలా గెలలేస్తాయండి. ఇంకా దీనికి సరిగ్గా పందిరి లేక ఇలా తక్కువ కాయడానికి కారణమయ్యాయి. చేస్తాను, అది కూడా ప్లాన్ చేస్తాను పందిరి వేయడానికి. ఇలా చూడండి, ఒక్క దగ్గరే ఎన్ని గుత్తులు వేస్తాయి. అసలు నేను ఫస్ట్లో అసలు కాస్తాయా అని డౌట్గానే తెచ్చాను చెట్టుని. కానీ అసలు వీటి చూస్తే చాలా సాటిస్ఫాక్షన్ వేసింది. ఓకే, నా కష్టానికి ఫలితం దక్కిందని. కానీ కోతుల వల్ల సగం తినేస్తున్నాయి. కోతులు సగం ఎట్లా దేవుడి దయ వల్ల ఈ మాత్రం మిగిలినాయి. అసలు ఇవి ఉంటాయండి, తింటుంటే అసలు మామూలుగా ఉండదు. మా హస్బెండ్ కూడా ఎందుకు అవసరం మా ఇంటి నిండా చెట్లు, ఇల్లు కనపడకుండా అని అరిశాడు. బట్ తర్వాత ఇవి చూసిన తర్వాత ఓకే, గుడ్ అని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఫ్లవర్స్ ఇక్కడ. అండ్ ఇంకొక 1 month అయితే మొత్తానికి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొత్తం పూత. అది మల్లె చెట్టు అండి, తరతరాలుగా వస్తుంది. అది దగ్గర ఒక 20 సంవత్సరాల మల్లె చెట్టు అది. ఇలా చెట్లు ఉంటాయండి మా ఇంట్లో.